హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు కూడా ఇంకొక కూల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. బీటర్తో పని లేకుండా మిక్సీ ఉంటే చాలు, అన్నీ మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కూల్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ఒక లైక్. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ పాలు, చిక్కని పాలు అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుందాము. మొత్తంగా వేసుకొని చివరిలో ఉన్న కొన్ని మాత్రము ఇంకొక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వాటిని బౌల్లో కూడా వేసుకున్న తర్వాత ప్యాన్లో వేసిన పాలేమో స్టవ్ పైన పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుందాం. అలాగే మనం బౌల్లో తీసి పెట్టుకున్న కొన్ని పాలల్లోకి 2.5 స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యేదాకా స్పూన్తో కలిపేసుకుందాం మొత్తంగా అంతా కూడా. సో కలిపేసుకున్నాం కదా అంతా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద పాలు మరుగుతున్నాయో లేదో చూద్దాము. సో ఇంకా మరగడం అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట. మరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా, లేదంటే తొందరగా పొంగిపోతాయి, లేదంటే తొందరగా అడుగంటిపోతాయి అన్నమాట, చికెన్ పాలు కాబట్టి. సో మరగడం స్టార్ట్ అయింది కదా పాలు. ఇప్పుడు ఇందులోకి మనము తీపి కోసము 3 స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. మీకు ఇంకా కొంచెం తీపి కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత కూడా మళ్ళీ మొత్తంగా అంతా పంచదార కలిసేలాగా పాలలోకి అంతా కూడా కలుపుతూనే ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇందులోకి మనము కార్న్ఫ్లవర్ కలిపెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా కొంచెం కలపడం స్పీడప్ చేయాలన్నమాట. ఎందుకంటే కార్న్ఫ్లవర్ పాలు వేసిన తర్వాత తొందరగా చిక్కబడుతుంది కన్సిస్టెన్సీ అనేది అనమాట. అండ్ అడుగంటే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో కలుపుతూనే ఉండాలి. దాదాపుగా 2-3 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్నెస్ వచ్చినప్పుడు మనము ఇందులోకి చూడండి ఎంత థిక్గా వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇందులోకి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నా, ఎల్లో కలరు. మీరు పౌడర్ ఉంటే ఫుడ్ కలర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లిక్విడ్ వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఫ్లేవర్ కోసము వెనిలా ఎసెన్స్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ వెనిలా ఎసెన్స్ అనేది ఇంకా పూర్తిగా మీ ఆప్షను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం, చల్లారబెట్టుకుందాం. తర్వాత స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు దాకా పంచదార వేసి కలుపుతున్నట్టయితే అది క్యారమెల్గా రెడీ అయిపోతుంది అనమాట. రెడీ అయిన తర్వాత దాంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం ముక్కల్ని కూడా వేసి అండ్ బటర్ని కూడా ఒక చిన్న ముక్క వేసినట్టయితే క్యారమెల్ రెడీ అవుతుంది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనము బటర్ రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసి చల్లారబెట్టేస్తే మొత్తంగా అంతా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మనము పౌడర్గా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనము చేసి పెట్టుకున్న మిల్క్ మిశ్రమానికి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి క్లింగ్ ర్యాప్ వేసేసి అండ్ మూత పెట్టేసుకొని ఒక 4 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. అప్పుడు అది ఇంకా కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న క్యారమెల్ని పౌడర్ చేసి పెట్టేసుకుందాము. తర్వాత మనము 4 అవర్స్ తర్వాత తీసి చూసినట్టయితే మన పాల మిశ్రమం అయితే ఇంకా దాదాపుగా తిక్కుగా ఉంటుంది. చూసారా ఎంత తిక్కుగా అయిపోయింది, చూడండి గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, అలాగే ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది 2-3 రోజుల ముందు నుంచి ఉన్న ఫ్రెష్ క్రీమ్ అయితేనే బాగుంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా సాఫ్ట్గా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తంగా దీన్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అండ్ అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ చిప్స్ కూడా ఇందులోకి పైన వేసేసుకొని స్పూన్తో ఒకసారి మొత్తంగా కలిసేలాగా అంతా కలిపేసుకుందాం. అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కూడా పైన గార్నిష్ కోసము అండ్ లుక్ వైజ్గా బాగుంటుంది కాబట్టి పైన కూడా కొన్ని ఈ చిప్స్ని యాడ్ చేసేసుకుంటున్నా, బటర్ స్కాచ్ చిప్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుంది చూడటానికి లుక్. అండ్ ఇప్పుడు దీని మీద ఒక బటర్ పేపర్ని మొత్తంగా కవర్ చేసేద్దాము. తర్వాత దీని మీద అలాగే క్లింగ్ ర్యాప్ కూడా వేసేసి మొత్తంగా చుట్టూ కూడా అంతా టైట్గా చేసేస్తాము. ఎక్కడికక్కడ బంధించినట్టయితే మొత్తంగా స్టిఫ్గా చేసేసుకొని అంతా ఒక మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో దాదాపుగా ఓవర్ నైట్ అంతా పెట్టేయాలి. తర్వాత నేను నైట్ తర్వాత 12 గంటల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఇది నేను చూడండి మొత్తంగా ఎలా అయిపోయింది, గట్టిగా అయిపోయింది కదా, బాగా ఐస్ క్రీమ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు క్లింగ్ ర్యాప్ని తీసేద్దాము, రిమూవ్ చేసేద్దాము. అండ్ ఆల్సో
బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేద్దాము. వావ్! సూపర్గా ఉంది కదా, లుక్ చూడటానికి ఎంత బాగుంది కదా. చూడండి ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు. ఇంకేముంది, చిన్న కప్ తీసుకోవడం, అందులోకి మనం ఐస్ క్రీమ్ సర్వ్ చేసేసుకోవడము, సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయడమే. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్ బటర్ స్కాచ్ అనేది మనకు రెడీ అయిపోయింది. కొద్దిగా ఓపిక చేసుకుంటే చాలు, మంచి టేస్టీగా మనమే ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకొని తినొచ్చు అనమాట. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు కూడా కుదురుతుంది. అండ్ ఈ ఎండాకాలాన్ని హ్యాపీగా చల్లగా ఎంజాయ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ నా వీడియోలు చూస్తూనండి. చివర్లో వెళ్తూ ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్స్ ఫర్